రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈ రెండవ రోజు రాత్రి కూడికలకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి అక్కడక్కడ నిలబడినటువంటి వారు మీకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలములో కూర్చోనండి. సెల్ ఫోన్స్ దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి. వాక్యం మీద మనసు పెట్టి మనం విని ఆశీర్వాదములను తీసుకుని వెళ్దాం. ప్రార్థించుకుందామా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రెండవ రోజు రాత్రి కూడికలోనికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకై మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవా, నీ వాక్యం ఎండిన ఎముకలను మహాసైన్యముగా చేయగలదు. చనిపోయిన లాజరు నీ మాట వినినప్పుడు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చినాడు. ప్రభువా, దేవా, మాకు బైబిల్ కాలం కావాలి. అపోస్తలుల దినములను మరలా మేము చూడాలి. మాకు వెండి బంగారాలు అక్కర్లేదు. దేవా, దేశాలను పట్టుకుని వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఆత్మల కొరకైన భారంతో నింపండి. ఈ రాత్రి ఈ సభలో కూర్చున్న ఈ 1000 మందిని మీరు రక్షించండి. పరలోక రాజ్య పౌరులుగా మీరు మార్చండి. ఎవరు కూడా వట్టి చేతులతో వెళ్ళకూడదు. వ్యాధిగ్రస్తులు మీరు స్వస్థపరచండి. దేవా, ఆత్మలో చల్లారిపోయిన వారిని మరలా మీరు పురుకొల్పమని ప్రార్థిస్తున్నాం. భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకమైన నా తండ్రి వల్లది మీకు అనుగ్రహించబడి మీరు సెలవిచ్చారు. నువ్వు వాగ్దానములు నెరవేర్చు దేవుడు అయి ఉన్నావు. ప్రభువా, నా ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయని మీరు సెలవిచ్చారు. ప్రభువా, దూరం నుండి వింటున్నటువంటి ప్రజలు ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీళ్ళ మీద నీ ఆహారం వేయము, కొన్ని దినముల తర్వాత తిరిగి నీ వద్దకు వచ్చిన నీ వాక్యంలో మీరు మాకు సెలవిచ్చినారు. విశ్వాసంతో విత్తడానికి మీరు మాకు సహాయం చేయండి. దేవా, కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటకు వస్తాడంట. ప్రభువా, పిడికిడి విత్తనాలు విత్తితే విస్తారమైన పంటను రైతు ఎలాగా చూస్తాడో మేము అలాగా చూచున్నట్లుగా కృపనివ్వండి. వాక్యం దాళంగా రాకుండా అడ్డుపడే ప్రతి చీకటిని నజరేయుడైన యేసు నామములో బంధించి ఆజ్ఞాపిస్తూ, దేవా, ఈ బొబ్బిలి పట్టణాన్ని, దేవా, చుట్టుపక్కల ప్రాంతాలను నీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత, కీర్తి, మహిమ మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుని మహాకృపను బట్టి, మీ మధ్య ఉండడానికి దేవుడు నా ఎడల చూపిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దయచేసి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురముండ్రి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ప్రియులారా, మనం చదివిన లేఖన భాగం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో 2 పుస్తకాలు చాలా ప్రత్యేకమైనవి, మిగతావి ప్రత్యేకమైనవే. కానీ ఈ 2 పుస్తకాలు ఎందుకని ప్రత్యేకమైనవి అని అంటే, ఈ 2 పుస్తకాలు కూడా స్త్రీల పేర్ల మీద రాయబడి ఉన్నాయి. ఒకటి ఎస్తేరు గ్రంథం, 2 రూతు గ్రంథం. ఎస్తేరు గ్రంథం విందుతో ప్రారంభించబడుతుంది, రూతు గ్రంథం కరువుతో ప్రారంభించబడుతుంది. ఎస్తేరు యూదురాలై ఉండి అన్యుని చేసుకొని దేవుని కొరకు నిలబడింది. రూతు అన్యురాలైనప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచి యూదుడైన బోయాజును చేసుకొని యేసుక్రీస్తు వంశావళిలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిని మనం చూచినప్పుడు రూతు పేరు అక్కడ మనకు కనబడుతుంది. మరి నీ జీవితంలో అన్యురాలు అయిన నీవు దేవుని బిడ్డలతో అంటుకట్టబడుట ఎంత శ్రేష్టమైందో నువ్వు గుర్తించగలిగినట్లయితే బాగుంటుందని నేను తలస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నయోమి గురించి, రూతు గురించి మీతో పంచుకోవాలని ప్రభు కొన్ని తలంపులు నాలో పెట్టినారు. దేవుని నడిపింపుతో మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని తలంచుచున్నాను. నయోమి తన భర్తతో కలిసి, తన కుమారులతో కలిసి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. దేవుని వాక్యంలో యూదా బెత్లెహేము అని రాయబడింది.
యూదా అనగా స్తుతి, బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. ఆ బెత్లెహేములో కరువు వచ్చిందని నయోమి తన కుటుంబం అక్కడి నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నయోమి జీవితంలో బెత్లెహేములో కరువు ఉందని తప్పించుకున్నట్టు కొరకై మోయాబు దేశానికి వెళితే అక్కడ మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రియులారా, గమనించాలి, బెత్లెహేములో నయోమికి మాత్రమే కరువు కాదు, చాలామందికి కరువు ఉంది. కానీ వారందరూ బెత్లెహేములో ఉండగా మరి నయోమియే ఎందుకు మోయాబు దేశానికి వెళ్ళినట్లు? ఒకవేళ ఆమె అనుకొని ఉండొచ్చు, నేను చాలా తెలివి కలిగిన దాన్ని, వీళ్ళందరూ ఆలోచించుకోవటం లేదు, కరువులో చచ్చిపోతారు, మోయాబు దేశంలో మంచి ఆహారం ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్తే నేను నా బిడ్డలు కుటుంబం అంతా క్షేమంగా ఉంటుందని తలంచి ఉండొచ్చు. నీ తెలివితేటలు నీకు క్షేమాన్ని ఇవ్వని గుర్తుపెట్టుకో. కరువులో దేవుని కొరకు నిలబడవలసిన నయోమి తప్పించుకుంటూ ప్రయత్నం చేసి సఫలీకృతురాలైనట్టుగా కనబడచ్చు. మరొక విషయాన్ని ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. నయోమి సమస్తాన్ని పోగొట్టుకొని బెత్లెహేముకు వచ్చిన తర్వాత రూతు బోయాజు పొలంలో పరిగెడుతున్నట్లుగా మనం చూస్తాం. నువ్వు ఎవరి పొలంలో పరిగెరావని నయోమి రూతును అడిగితే రూతు చెప్పింది బోయాజు పొలంలోనని. అప్పుడు నయోమి అంటది 2వ అధ్యాయం 20వ వచనంలో, రూతు గ్రంథం 2:20లో, అతను బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానడు. రూతుకి సహాయం చేసిన వాడు. నయోమి కుటుంబానికి అంతకుముందు కరువు వచ్చినప్పుడు ఎందుకు బోయాజు సహాయం చేయలేదు? బోయాజు నయోమికి సమీప బంధువుడు కదా. నయోమి బోయాజును కలవలేదు. అంటే ఒకవేళ నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఆమె గర్వం బోయాజు దగ్గరికి వెళ్ళనివ్వలేదు. బోయాజు చాలా భక్తి కలిగిన వాడు, చాలా పరిశుద్ధమైన జీవితం జీవించిన వాడు. బోయాజు తన పనివారితో కూడా మాట్లాడినప్పుడు యెహోవా మీకు తోడైండునని తన పనివారిని సంబోధిస్తూ ఉంటాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. పనివారిని కూడా చాలా మంచి సంబోధనతో పలకరించేటువంటి బోయాజు దగ్గరికి ఈమె వెళ్ళలేదు. ఈమె తన జ్ఞానం చొప్పున మోయాబు దేశానికి వచ్చింది. చాలామందికి యేసు ప్రభు ప్రాణం పెట్టాడని తెలుసు, పాపి కొరకు మరణించాడని తెలుసు, ఆయన దగ్గరకు వస్తే వ్యాధులు మటుమాయమైపోతాయని తెలుసు. కానీ వారి జీవితాల్లో కులాన్ని బట్టి ఆయన్ని సమీపించలేరు, స్టేటస్ను బట్టి వారు ప్రభుని సమీపించలేకపోతున్నారు. మరి నీ జీవితంలో ఏ కారణం చొప్పున యేసయ్యను కలుసుకోలేకపోయావు? నయోమి అయితే తన గర్వాన్ని బట్టి బోయాజును కలుసుకోలేకపోయింది. ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరులారా, నయోమి జీవితంలో తన భర్త అయిన ఎలీమెలెకు చనిపోయాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. నయోమి భర్తకు ఏ వ్యాధి వచ్చినట్టు బైబిల్లో రాయబడలేదు, కానీ నయోమి పెరిమిటని ఎలీమెలెకు చనిపోయాడని రాయబడింది. అంటే దేవుడు నయోమికి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, మరణాన్ని ఆమె కుటుంబంలోకి అనుమతింపజేస్తున్నాడు. కానీ నయోమి ఏమాత్రం కూడా స్వపరీక్ష చేసుకోవటం లేదు. ఎందుకని నా భర్త చనిపోయాడు ఆలోచించట్లేదు నయోమి ఆ విషయాన్ని. నీ జీవితంలో ఏదైనా నష్టం నీ కుటుంబంలో అనుమతించబడినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటున్నావా? ప్రభువా ఎందుకు జరిగింది ఇలాగా? నయోమి కఠినురాలు. భర్త చనిపోయిన తర్వాత నయోమి ఏడుస్తున్నట్టు బైబిల్లో మనకు రాయబడలేదు. కుమారులతో నయోమి అక్కడ నిలిచిపోయింది. సహజంగా ఏ స్త్రీ అయినా భర్త చనిపోతే దుఃఖాక్రాంతురాలు అయిపోతారు. కానీ నయోమిలో ఆ దుఃఖం మనకు కనబడదు. అప్పుడైనా మోయాబు దేశాన్ని విడిచిపెట్టలేదు, తన కుమారులతో అక్కడ నిలిచిపోయింది. నయోమి తన కుమారులకు మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. వారిలో ఒకదాని పేరు ఓర్పా, మరొక దాని పేరు రూతు. ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరులారా, నయోమి యొక్క ఆలోచన ఏంటి? కుమారులకు మోయాబు స్త్రీలను చేయడంలో ఉద్దేశం ఏంటి? అక్కడే మోయాబు దేశంలో స్థిరపడాలనుకున్నది. దేవుడు నయోమి యొక్క 2 కుమారులను మరణానికి అప్పగించాడు. వారు వ్యాధి వచ్చి చచ్చిపోయినట్లుగా బైబిల్లో రాయబడలేదు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత తన 2 కుమారులు చనిపోయినట్లు 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది ప్రియులారా. కాబట్టి నయోమికి భర్త లేడు, తన కోడళ్ళు కూడా తమ భర్తలను పోగొట్టుకున్నారు. నయోమి యొక్క విధేయత, నయోమి యొక్క జ్ఞానం, నయోమి యొక్క మూర్ఖత్వం తన కోడళ్ళైన మోయాబురాండ్రు 2 జీవితాల్లో తీరని నష్టాన్ని కలుగు చేసింది. అయినప్పటికీ నయోమి స్వపరీక్ష చేసుకోవటం లేదు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఆలోచించట్లేదు. ఇప్పుడు నయోమి బెత్లెహేముకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకో తెలుసా?
దేవుడు బెత్లెహేములో ఉన్న ప్రజలను దర్శించి వారికి ఆహారం ఇస్తున్నాడనే సంగతి నయోమి విన్నది. ఆహారం కోసం బెత్లెహేముకు వెళ్ళాలనుకున్నది, కానీ జీవం కలిగిన దేవుని కోసం బెత్లెహేములో ఉండాలనుకోవట్లేదు ఆమె. అంతేకాదు, కఠినరాలుగా నయోమి బెత్లెహేముకి వెళ్ళింది, కానీ విరిగి నలిగిన హృదయంతో నయోమి బెత్లెహేముకి వెళ్ళలేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇచ్చిన ఆస్తి అంతటిని ఖర్చు పెట్టాడు, వేశ్యలతో ఆస్తిని తినివేశాడు, దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పాడు చేశాడు. ఈ 2 కారణాల వలన తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా వ్యర్థం చేసేశాడు. పందులు కాస్తున్నాడు. పిల్లరా, పందులు తినే పట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. అయితే ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. లూకా సువార్త 15:17 చూచినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర కూలివాండ్ర కన్నా సమృద్ధిగా ఉంది, ఇక్కడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నాను అని ఆ చిన్నవాడు తలంచి తండ్రితో, నేను కుమారుని కనిపించుకునే యోగ్యత లేదు, కూలివాన్లో ఒకరిగా పెట్టుకోమని చెప్పడానికి బయలుదేరుతున్నాడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి పశ్చాత్తాపంతో వెళ్తున్నాడు. పిల్లరా, మరి నయోమి బెత్లెహేముకి కఠిన హృదయురాలుగా వెళుతుంది. అంటే తప్పిపోయిన కుమారుడు కంటే దౌర్భాగ్యకరమైన స్థితిలో నయోమి జీవిస్తుంది. ఈ రాత్రి నీ జీవితాన్ని ఒక్కసారి నువ్వు పరీక్షించుకోవాల్సిన రాత్రి. దేవుని కోసం వెళ్తున్నావా? ఆహారం కోసం వెళ్తున్నావా? విరిగి నలిగిన హృదయంతో వెళ్తున్నావా? కఠిన హృదయురాలుగా వెళ్తున్నావా? అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది ప్రియులారా. నయోమితో పాటు తన 2 కోడళ్ళు కూడా బెత్లెహేముకు బయలుదేరారు. దేవునికి వందనాలు. వారెన్నడూ బెత్లెహేము చూడకపోయినా వాళ్ళకి మరలా తిరిగి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు లేకుండా బెత్లెహేములోనే తన అత్తయ్యతో పాటు జీవించాలనుకుంటున్నారు. వాళ్ళతో నయోమి మాట్లాడుతుంది. నయోమి తన 2 కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళిపోండి, మీరు పెళ్లి చేసుకొని మీ ఇంట నెమ్మదిగా ఉండండి, దేవుడు మీకు దయ చూపుతాడు. ఆ మాటలు విని వారు ఎలుగెత్తి ఏడ్చారు. నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని వారిద్దరూ చెప్పారని 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. వాళ్ళిద్దరికీ బెత్లెహేముకు రావాలనుంది, కానీ నయోమి బెత్లెహేముకు వెళ్ళిద్దంట, కానీ వాళ్ళిద్దరు మాత్రం మోయాబు దేశానికి వెళ్ళాలి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. వారు ఎంత నష్టపోయారో అది నయోమి ఆలోచించట్లేదు. తన యొక్క అవిధేయపు క్రియలను బట్టి 2 మోయాబురాండ్రకు ఎంత నష్టం జరిగిందో ఆలోచించట్లేదు. కరువును తప్పించుకుందామని వచ్చి మరణాన్ని ఎదుర్కొంది. 1 మరణం కాదు, 3 మరణాలు. నువ్వు పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడ్డం నేర్చుకోవాలి. పారిపోవటం కాదు చేయాల్సింది. దేవుని వాక్యాన్ని పట్టుకుని నువ్వు జీవించాలి. దేవుడిని ఎక్కడుంచాడు? ఏమి చేయట కొరకు ఉంచాడు? దాన్ని చేయి ఆయన నామంలో. ఆ చేయుటకు కృపను కూడా ప్రభువే ఇస్తాడు. అప్పుడు నయోమి వారితో అంటుంది, నేను వృద్ధురాలను, నేను పురుషుడితో ఉండలేను, నేను మరలా కుమారులను కనగలనా? నా కుమార్తెలేరా, తిరిగి వెళ్ళిపోండి. ఒకవేళ నేను కుమారులు కని పెద్దవారు అయ్యే వరకు నా ఇంట్లో ఎలా ఉండగలరు మీరు? చాలా సమయం పడుతుంది. యెహోవా నాకు విరోధి అయిపోయాడు. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించింది. ఆ మాటలు ఓర్పాలో చాలా బలంగా పనిచేసినాయి. నయోమి ఆత్మ సంబంధంగా వెనకబడిపోయిన స్త్రీ. ప్రభువుని వెంబడించాలని ఆశ కలిగిన వారిని వెనుకెళ్ళిపోయేటట్టు ప్రయత్నం చేస్తుంది. దేవుని బిడ్డలారా, నయోమి ఓర్పాని రూతుని ఎందుకని బెత్లెహేముకు రావద్దంటుందో ఆలోచించాలి. ఒక బలమైన కారణం ఉంది. నయోమి కుమారుల పెండ్లికి ఎవరు కూడా బెత్లెహేము నుంచి రాలేదు. మోయాబురాండ్లతో తన కుమారులకు వివాహం జరిగిందన్న సంగతి బెత్లెహేములో ఉన్న వారికి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వస్తే బెత్లెహేములో ఉన్న వారందరికీ తన కోడళ్ళిద్దరు మోయాబీయులు అనే సంగతి బెత్లెహేము వారికి అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు తన పాపం బయటపడడం నయోమికి ఇష్టం లేదు. అందుకని నయోమి తన పాపాన్ని కప్పుకునే ఉద్దేశంతో వాళ్ళిద్దరినీ రావద్దని చెబుతుంది. దేవునికి విరోధంగా సాక్ష్యం చెబుతుంది. తన పాపాన్ని కప్పుకున్నట్టుకు ప్రయత్నం చేస్తుంది. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, ఏదైనా నీవు దాయవచ్చు, కానీ పాపాన్ని నువ్వు దాయలేవు. వర్ప వెనక్కెళ్ళిపోయింది, రూతు ముందుకు వచ్చింది. వర్ప చరిత్రలో కనుమరుగైపోయింది. రూతు యొక్క నిర్ణయం మారలేదు. రూతు నయోమిని హత్తుకుంది,
అప్పటికి కూడా నయోమి రూత్తో అంటుంది, నీ తోడుకోళ్ళు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయింది, నీవు కూడా నీ తోడుకోళ్ళు వెంబడి వెళ్ళిపో. ఆమె బలహీనమైన మాటలు ఒక ఆత్మను వెనక్కి పంపించేసినాయి. నిలబడిన వారిని కూడా మళ్ళా ఆ ఆత్రవులోనే మోయాబీ దేశానికే రూతును పంపించాలని ప్రయత్నిస్తుంది. తాను మార్పు చెందిన స్త్రీ, ఆత్మలో బలహీనంగా ఉన్న స్త్రీ, దేవునికి లోబడిన స్త్రీ, కఠినరాలైన స్త్రీ, మానవ సంబంధమైన జ్ఞానంతో నడిచే స్త్రీ, స్వపరీక్ష చేసుకున్న స్త్రీ. అటువంటి వారికి ఒక ఆత్మ విలువ ఎలా తెలుస్తుంది? ఒక అన్యురాలను దేవుని కోసం పెంచవలసిన నయోమి, యూదురాలు నయోమి దేవుని కోసం ఆత్మలను సంపాదించవలసి ఉండగా ఆత్మలను వెనక్కి పంపిస్తూ ఉంది. నువ్వు ఆత్మలో చల్లారిపోయావా? నువ్వు కూడా ఇదే చేస్తావు, గుర్తుపెట్టుకో. మరి నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు, దేవునికి నీకు తెలుసు. నీ గ్రామంలో, నీ పట్టణంలో, ఈ విజయనగరం జిల్లాలో, ఈ ఉత్తర కోస్తా ప్రాంతంలో నీకు ఎటువంటి సాక్ష్యాన్ని దేవుడిచ్చాడు? నువ్వు ఎలాగుండాలని ప్రభు ఉద్దేశించాడు? దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రూతు చాలా ఖచ్చితంగా దేవుని కోసం జీవించాలని తీర్మానం చేసుకుంది. నువ్వు నా వెంబడి రావద్దని నువ్వు నన్ను అనొద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేస్తాను. నీవు నివసించు చోట నేను నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందు చోట నేను మృతి పొందుతాను. నువ్వు పాతి పెట్టబడిన చోట నేను కూడా పాతి పెట్టబడతాను. మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయకూడదు. రూతు యొక్క కాన్సిగ్రేషన్, సమర్పణ ఎంత గొప్పది! రూతు గురించి చెప్పుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. రూతు బెత్లెహేముకి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎన్నడూ కూడా వెనుదిరిగి ఆమె మోయాబు దేశానికి వెళ్ళలేదు. తన ప్రయాణం ఎక్కడ ఆగలేదు. దేవుని సేవకులకి రూతు ఈ తరంలో ఒక మంచి మాదిరి అని నేను చెప్పగలను. రూతుతో దేవుడు ఎప్పుడూ మాట్లాడలేదు. అబ్రహాము తన విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత ఐగుప్తులో ఆగాడు. ఆయన విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు. అబ్రహాము కంటే రూతు గొప్పదని నేను చెప్తున్నాను, మీరు తలంచొద్దు. కానీ ఆమె యొక్క విశ్వాస జీవితంలో ఎన్నడూ ఎక్కడ తన ఆత్మ సంబంధమైన ప్రయాణం ఆగినట్లుగా బైబిల్లో మనకు తెలియదు. ఒక్కసారి కూడా దేవుడు ఆమెతో మాట్లాడకపోయినా, ధర్మశాస్త్రమును గురించిన అవగాహన ఆమెకి లేకపోయినా, ఆమెను ఆత్మ సంబంధంగా ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేకపోయినా, స్వయాన అత్త ఎంతో బలహీనమైన మాటలు పలుకుతూ ఉన్నా, అంతరంగంలో దేవుని కొరకు స్థిరమైన నిర్ణయం కలిగి ప్రభు చిత్తం చేయుట కొరకై ఒక మంచి సమర్పణతో రూతు బెత్లెహేముకు వచ్చేస్తా ఉంది. ఆమె ఎంత గొప్ప సమర్పణ కలిగి ఉందో మీరు చూడండి. నువ్వు వెళ్ళి చోటికే నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనం. ఆ మాట నన్ను చాలా పట్టుకుందండి. ఆమె మోయాబీరాలు యూదుల్ని తన జనాంగంగా చేసుకుంటుందండి. ఒక మోయాబీరాలు యూదుల్ని తన జనాంగంగా ఎలాగ చేసుకోగలదు? దైవజనుడా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా నువ్వు చూస్తున్నావు. కానీ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు నీ సొంత తల్లి, సొంత తండ్రిగా, సొంత అన్నగా, సొంత అక్కగా నువ్వు చూడగలుగుతున్నావా? సంఘాన్ని నీ జనాంగంగా చేసుకున్నావా? రూతు యొక్క కాన్సిగ్రేషన్, సమర్పణ నీకుందా? దేవుడిని ఏ ప్రాంతాన్ని తీసుకొని వెళ్తాడో ఆ ప్రాంతమే నీ జనం. దేవుడు నీకు ఎటువంటి సంఘస్థులు ఇస్తాడో వాళ్ళే నీ తల్లి, వాళ్ళే నీ తండ్రి. దేవునికి ఇచ్చిన యవనస్తులు నీ కుమారులు, నీ కుమార్తెలు. వారు నీ సొంత బిడ్డల కంటే ఎక్కువైనటువంటి వారు. కానీ నువ్వు అలా చూడలేదే. ఒక అన్యురాలకి ఇంత గొప్ప సమర్పణ ఉంటే, కొత్త నిబంధన సంఘ చరిత్రలో ఉన్నటువంటి మనం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందిన మనం, ఆత్మచేత నడిపించబడుతున్నామని చెప్పుకునే మనం, మనకున్న సమర్పణ ఏది? మరణం తప్ప ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయకూడదు. బలహీనమైన మాటలు రూతు విన్నా అవి ఆమె జీవితంలో పనిచేయలేదు. పిల్లరా, వర్ప మోయాబీరాలే, రూతు కూడా మోయాబీరాలే.
ఇద్దరు విధవురాండ్రే, ఇద్దరికీ పిల్లలు లేరు. ఇద్దరూ ఒకే రకమైన బలహీనమైన మాటలు విన్నారు. ఇద్దరు యవనస్తులే, ఇద్దరికి సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వర్ప మోయాబీ దేశానికి వెళ్ళిపోయి కనుమరుగైపోయింది. రూతు దైవ చిత్తానుసారమైన నడిపింపుతో దేవుని కొరకు ముందుకు సాగిపోయింది. దేవుడు రూతును సిగ్గుపరచలేదు, దేవుడు రూతును ఘనపరిచాడు. ప్రభునందు ప్రియులరా, రూతు గురించి చెబుతూ మధ్యలో ఒక విషయాన్ని నేను మర్చిపోయినట్లుగా పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేస్తున్నాడు. నయోమి కుమారులిద్దరికీ దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదు. నయోమి యొక్క పాపం నయోమి ఇంట్లో గర్భాలకి తాళాలు వేసేసింది. మీరు గమనించాలి, రూతు బోయజును చేసుకున్న తర్వాత రూతు గర్భం తెరవబడి పిల్లలు పుట్టారని బైబిల్ చెబుతుంది. రూతుకు మోయాబు దేశంలో పిల్లలు లేరు, కానీ బెత్లెహేములో పిల్లలు ఉన్నారు. అంటే దేవుడు ఏం చేశాడు? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. నయోమి ఇంట్లో పిల్లలు లేకుండా చేశాడు, అయినా కూడా ఆమె పరీక్షించుకోలేదు. పిల్లరా, రూతు విశ్వాసంతో బెత్లెహేముకు వస్తే దేవుడు ఏం చేశాడు? రూతు జీవితంలో ఉన్నటువంటి ఆ సమర్పణని దేవుడు ఎంతగా ఘనపరిచాడో మనం చూద్దామా? ఆమె పరిగి వేరుకొనుట కొరకై బోయోజు పొలంలోకి వెళ్ళింది. అది బోయోజు పొలం అని తెలియదు. పిల్లరా, రూతు గ్రంథంలో 4 అధ్యాయాలే ఉన్నాయి, కానీ చిన్న గ్రంథమే. కానీ ఈ 4 అధ్యాయాల్లో 4 విషయాలు మనం చూడొచ్చు. మొదటి అధ్యాయంలో ఏడుపులు మనకు కనపడతాయి. 2వ అధ్యాయంలో పని కనపడుతుంది. 3వ అధ్యాయంలో వేచి ఉండడం కనపడుతుంది. 4వ అధ్యాయంలో వివాహం కనపడుతుంది. ప్రియులారా, రూతు గ్రంథం 2వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే రూతు బోయోజు పొలంలో పరిగెడుతుంది. మోయాబు దేశంలో ఆమె ఏ పని చేసినట్లు మనకు తెలియదు. ఒకవేళ నేను అనుకుంటున్నా, ఎటువంటి ఆర్థిక స్తోమత కలిగిన కుటుంబంలో ఆమె జీవించిందో మనకు బైబిల్ చెప్పబడలేదు. కానీ రుతు గ్రంథం ఎవరు రాశారో క్లియర్గా మనకు తెలియదు. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్ముడు ఇక్కడ మన కొరకు దాచి ఉంచాడు. బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె పరిగెరుకునేటువంటి చిన్న పనిని చేయుట కొరకై ఆమె ముందుకు సాగుతుంది. దేవుని సేవకులైన మనం ఎటువంటి స్టేటస్ కలిగినటువంటి పరిస్థితుల్లో మనం జీవించి ఉండొచ్చు. మంచి హై క్వాలిఫికేషన్ స్టడీస్ మనం చేసి ఉండొచ్చు. ఒక ఉన్నతమైన ఆర్థిక స్తోమత కలిగిన కుటుంబం నుంచి ప్రభు మనల్ని పిలవచ్చు. కానీ మనం దేవుని తోటలోకి వచ్చిన తర్వాత వాటిని మనం పక్కన పెట్టాలి. ప్రభు పని మనకు శ్రేష్టంగా మారాలి. ఎటువంటి చిన్నదైనా చేయుట కొరకై మనం ముందుకు సాగాలి. రూతుకి ఎవరు పరిగెరమని చెప్పలేదండి, ఆమె పరిగెరుకున్నట కొరకై బోయోజు పొలంలోకి వెళ్ళింది. దేవుడు ఒక ఐశ్వర్యవంతుని పొలంలోకి దేవుడు తీసుకెళ్ళాడు. బోయోజు భాగ్యవంతుడు, బోయోజు చాలా ఆస్తిపరుడని రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఆమెకి తెలియకుండానే ఒక ఐశ్వర్యవంతుని పొలంలోకి ఆమె వెళ్ళింది. అతను చాలా దయగలిగిన వాడు, చాలా భక్తిపరుడు. తాను ఎరుగకనే ఒక శ్రేష్టమైన చోటికి దేవుడు రూతుని నడిపిస్తున్నాడు. నీ సమర్పణ నీవు ఎరుగకనే ఉన్నతమైన స్థలంలోనికి నిన్ను తీసుకుని వెళ్తుంది. థ్యాంక్ గాడ్, నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను. ఆయన నామం పేరిట గిన్నెడు నీళ్ళు ఇచ్చినా మరిచిపోనని సెలవిచ్చిన దేవుడు, నీవు దేవుని కోసం నడుచుట కొరకు నువ్వు ముందుకు వస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నీ సమర్పణ పక్కన పెడతాడా? నీ ఆశలను త్రోసివేస్తాడా? అటువంటి వాడు కాదు ఆయన పైరూపం చూసేవాడు కాదు, అంతరంగం చూసేవాడు. ఎవరిలారా మీకు మంచి భవిష్యత్తు ఉందని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్వరం ఎన్నడు వినని రూతు దేవుని కోసం ఎలాగ ముందుకొచ్చిందా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. మనం సభల్లో వాక్యం వింటున్నాం, టీవీల్లో వాక్యం వింటున్నాం, సంఘాల్లో వాక్యం వింటున్నాం,
దేవుడు ప్రతినిత్యం మనతో మాట్లాడుతున్నాడు. అనేక పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కానీ ఆ లోతైన భక్తి జీవితం మనం చేయలేకపోతున్నాం ఏంటి అని నేను పశ్చాత్తాపడుతున్నాను. సోదరి సోదరుడా, ఆధ్యాత్మికంగా శారీరకంగా ఉన్నతమైన వ్యక్తిగా ఉన్న బోయోజు పొలంలోనికి దేవుడు రూతుని నడిపించాడు. ఈ రాత్రి నిన్ను కూడా ప్రభు అలాగ నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన రూతును మాత్రమే నడిపించేవాడు కాదు, నిన్ను కూడా నడిపిస్తాడు ఆయన. బోయోజు పనివారిని అడిగి రూతు విషయమై చాలా స్పష్టంగా తెలుసుకున్నాడు. అప్పుడు బోయోజు రూతుతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో 2వ అధ్యాయము 9వ వచనం మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. మొదటి ఆశీర్వాదం ఐశ్వర్యవంతుని వాని యొద్దకు, నమ్మకమైన వాని పొలంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళడం. రూతు యొక్క 2వ ఆశీర్వాదం మనం చూస్తే ఎవ్వరు కూడా ఆమెను ముట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు యొక్క ప్రొటెక్షన్, రక్షణ బోయోజు తీసుకుంటున్నాడు. రూతు పరదేశి, యవనరాలు, భర్తను పోగొట్టుకుంది, మోయాబీరాలు, తనకంటూ ఎవరు లేరు, చాలా దయనీయమైన పరిస్థితి, భర్త లేడు, పిల్లలు లేరు, ఆత్మ సంబంధంగా నడిపించేవాళ్ళు లేరు. ఏం చేయాలో కూడా నయోమి ఏ విధమైన సలహా రూతుకి ఇవ్వలేదు. అటువంటి నిస్సహాయమైన స్థితిలో దేవుడు రూతు జీవితానికి ఎటువంటి రక్షణ ఇస్తున్నాడో చూడండి. నిన్ను ముట్టకూడదని యవనస్తులకి నేను ఆజ్ఞాపిస్తున్నాను. రూతు అడుగుతుంది, పరదేశి అయిన నా ఎడల ఇంత కటాక్షం ఎందుకు చూపుతున్నావు నీవు? నేను పరదేశిని కదా అని బోయోజుతో అంటుంటే, బోయోజు అంటాడు, నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి నువ్వు ఎరగని జన్మను అదుకు నువ్వు వచ్చేసావు. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఎంత మంచి మాట్లాడి. తాను అన్నాడు, ఎరగని జన్మ ఎదుకు ఆమె వచ్చేసింది, దేవుని మీద ఆధారపడి వచ్చింది. అందుకే దేవుడు ఆమెకు విశేషమైన రక్షణ కల్పించాడు. బోయోజు అంటాడు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నువ్వు వచ్చావు ఇక్కడికి. దేవుడికి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. కనీసం నీ పనికత్తెల్లో కూడా ఒకదాన్ని కానే నేను. నా ఎడల ఇంత కటాక్షం చూపావు. కృతజ్ఞతతో రూతు హృదయం నిండిపోయింది. ఏంటి ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి నా పక్షంగా? ఎన్నడూ ఆమె ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో మనకు కనపడదు. ప్రార్థన అనుభవాలు ఆమెకున్నట్లుగా మనకు తెలియదు. కానీ గుడ్డిగా దేవుని నమ్మి పూర్ణమైన సమర్పణతో దేవుణ్ణి వెంబడించుటకు తీర్మానించుకున్నటువంటి స్త్రీ ఆమె. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రూతు జీవితంలో ఒక మంచి లక్షణం ఉంది. తాను ఏ పొలంలో పరిగేరుకున్నదో, ఆ బోయోజు ఏమి తనతో మాట్లాడాడో, ఆ విషయాలన్నీ కూడా నయోమితో స్పష్టంగా పంచుకుంది. ఆమె వేరొకని పొలంలోకి వెళ్ళలేదంటే. ఆమె బోయోజు పొలంలో పరిగేరుకున్నది, అదే పొలానికి యజమానురాలుగా మారిపోయింది. నువ్వు స్థిరముగా దేవుడు నీకు ఇచ్చిన చోట నిలబడి పనిచేయుట దేవుని చిత్తం. అది దేవుని వాక్య క్రమం. ఎక్కడైతే పరదేశో అక్కడే యజమానురాలుగా మారిపోయింది. ఏ పనివారి వెనక పరిగివేరిందో అదే పనివారికి యజమానురాలుగా మారిపోయింది. దేవుడు ఎంత గొప్పగా ఆమె జీవితాన్ని కట్టాడో చూడు. ఆత్మీయంగా ఈ వర్తమానం నువ్వు అన్వయించుకుంటున్నావా? మానవ సంబంధమైన కోణంలో నువ్వు ఆలోచిస్తున్నావా? నయోమి రూతుకు ఒక సలహా ఇస్తుంది. నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని కళ్ళానికి వెళ్ళు. అతను అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నువ్వు మరుగయుండు. అతను పండుకున్న తర్వాత
అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకో. నయోమి రూతు ఏమి చేయాలో, బోయోజు కళ్ళములో ఉన్నప్పుడు ఎలాగ కలుసుకోవాలో ఆ విషయాలు తేటగా రూతుతో పంచుకుంటుంది. రూతు అంటది, నువ్వు చెప్పిందంతా చేస్తా నేను. రూతుకున్న గొప్ప కృప ఏంటంటే తెలిసిందంతా చేసే కృప కాదు ఆమెకుంది, చెప్పిందంతా చేసే కృప ఉంది. చాలామందికి తెలిసిందంతా చేస్తారు కానీ చెప్పిందంతా చేయలేరు. సొలొమోనుకి చాలా తెలుసు. షీబాదేశపు రాణి సొలొమోను మాటలు వినుటకు చాలా దూర ప్రాంతం నుండి వచ్చిందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన మహాజ్ఞాని. ఆయన కొన్ని వేల కీర్తనలు రాశాడు. కానీ ఆయనకి దేవుడు చెప్పింది చేయక తన జ్ఞానంతో నడిచి వ్యభిచారై దేవునికి లోబడక తప్పిపోయినాడు. రూతు పరదేశి అయినా నయోమి చెప్పింది చేసి గొప్ప ఆశీర్వాదం తన జీవితంలో తాను పొందుకున్నది. మన రూతు గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. మధ్యరాత్రి బోయోజు కళ్ళంలో పండుకున్నాడు. రూతు వచ్చి బోయోజు కాళ్ళ దగ్గర పండుకుంది. బోయోజు కాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసి అక్కడ పండుకుంది. అది మధ్యరాత్రి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం ఎలా పండుకోవాలో, దుప్పటి ఎక్కడ వరకు మన శరీరం మీద ఉండాలో దేవుని వాక్యం చాలా క్లియర్గా మనకు బోధిస్తుంది. బోయోజు ఉలిక్కిపడి లేచినాడు. ఒక స్త్రీ తన కాళ్ళ దగ్గర పండుకొని ఉంది. చీకటి. నువ్వెవరమని అడిగితే రూతు నీ దాసురాలని రూతు సెలవిచ్చింది. నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలి మీద కొంగు కప్పమని అడిగింది. బోయోజు అంటాడు, నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెనందిన దానవమ్మా. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడించలేదమ్మా. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం, బోయోజులో కానీ రూతులో కానీ అపవిత్రమైన ఆలోచన లేదు. చాలామంది క్రియల్లో వారు తమ పాపాన్ని విడిచిపెడతారు కానీ తలంపుల్లో పాపాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. మన ప్రభువు మనకు తలంపుల్లో జై జీవితం ఇవ్వగలిగిన సమర్థుడు. మీరు ఆలోచించండి, మధ్యరాత్రి నుండి తెల్లవారుజాము వరకు బోయోజు రూతులు అక్కడే ఉన్నారు. ప్రియులారా, యోసేపు శోధన చాలా తక్కువ సమయంలో ముగించబడింది. నాతో పాపం చేయమని యోసేపుని పోతీఫరు భార్య అడుగుతుంది. యోసేపు దేవుని భయం కలిగిన వాడై పై వస్త్రాన్ని పోతీఫరు భార్య చేతిలో వదిలిపెట్టి పారిపోయాడు. ఆ శోధన చాలా తక్కువ సమయంలో ముగించబడింది. మరి బోయోజు రూతులు మధ్యరాత్రి నుండి తెల్లవారుజాము వరకు, అంటే ఎంత తక్కువ సమయం వేసుకున్నా అట్లీస్ట్ 4-5 గంటలు వారు ఆ చీకట్లో ఉన్నారు. ఒకరినొకరు సమీపంగా ఉన్నారు. పాపం చేయడానికి చాలా అవకాశం ఉంది కానీ వారికి పాపం చేసే మనసు లేదు. వారి తలంపుల్లో కూడా పాప సంబంధమైన ఆలోచన లేదు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దావీదు అందరు యుద్ధానికి వెళ్తే మిద్ది మీద ఉన్నాడు. బత్షెబ బాత్రూంలో స్నానం చేస్తుంది. దావీదు బత్షెబాల కంటే బోయోజు రూతులు చాలా దగ్గరగా ఉన్నారు. దావీదు మిద్ది మీద ఉన్న దావీదు మనసు బాత్రూంలోకి వెళ్ళింది. దావీదు బత్షెబాలు పాపం చేశారు. బోయోజు రూతులు పాపం చేయలేదు. పాప సంబంధమైన ఆలోచన కూడా లేదు. ప్రియులారా, ఒక పురుషుడు ప్రక్కన ఒక స్త్రీ రాత్రి వేళలో ఉంటే ఆ వ్యక్తి టెంప్టేషన్ లేకుండాలాగా జీవించాడు. ఒక క్రైస్తవుడు దేవుని కోసం అలాగ ఉంటాడంతే. ఎటువంటి నిబద్ధత, నిష్ఠ, ప్రతిష్టత, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యూదులైన బోయోజులో ఉన్న ప్రతిష్టత మీరు చూడండి, మోయాబురాలైన రూతులో ఉన్న ప్రతిష్ట చూడండి. ఆ ప్రతిష్టత ఈ సభల్లో పాల్గొని మీరు పొందుకోండి. రాత్రి ఆ దేవుడు అటువంటి శుద్ధమైన జీవితం చేయట కొరకాయి ప్రభు మిమ్మల్ని కూడికి తీసుకొని వచ్చాడు. ఎన్నో వేల మంది పాల్గొన్నారు, అందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే ఎన్ని వేల మంది
ఈ పరిశుద్ధమైన జీవితాన్ని తీసుకుంటున్నారు? అది ప్రాముఖ్యమైన ప్రశ్న. సహోదరి సహోదరుడా, పాపం చేయని కృప ప్రభు రూతుకి ఇచ్చాడు. బోయోజు రూతుని నా కుమారి అని సంబోధిస్తున్నాడు, అంటే కుమార్తెలాగా చూస్తున్నాడు. బోయోజులో తండ్రి మనసు ఉంది. నీకు తండ్రి మనసు లేనట్లయితే ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీ విషయమై నీ మనసులో అపవిత్రంగా ఆలోచన చేస్తుంటావు. దైవజనుడా, నీకున్న అభిషేకం ఎటువంటిది? ఎటువంటి సేవ నువ్వు చేస్తున్నావు? నీ మనసు ఎటువంటిది? దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని సంతృప్తి చెందొద్దు. నీకు తండ్రి మనసు ఉందో లేదో పరీక్షించుకో. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకుందాం. పౌలు అంటున్నాడు, క్రీస్తునందు మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నారు, కానీ తండ్రులు అనేకులు లేరు. మనకు చాలా మంది ప్రసంగికులు ఉన్నారు, చాలా తలాంతులు కలిగి దేవుని చేతిలో వాడబడే దేవుని సేవకులు ఉన్నారు. కానీ సంఘానికి, దేశానికి, ప్రజలకు ఎవరు కావాలి అంటే తండ్రి మనసు కలిగినటువంటి వాళ్ళు కావాలి. నా కుమారి అని బోయోజు రూతుని సంబోధిస్తున్నాడు. ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీకు ఈ మనసు ఉంటేనే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. నీ భార్య తప్ప ప్రపంచంలో ఏ స్త్రీనైనా, యవనురాలు కావచ్చు, పెండ్లైన స్త్రీ కావచ్చు, విధవరాలు కావచ్చు, వారందరినీ కూడా నువ్వు కుమార్తెలాగా చూడగలిగి ఉండాలి. దేవుడు పౌలుకు ఆ తండ్రి మనసు ఇచ్చాడు. అందుకే నన్ను బోలి నడుచుకుని వారై మీరు ఉండండి అని పౌలు కొరింథీ సంఘాన్ని బతిమలాడుకుంటున్నాడు. అమ్మా, తెల్లవారే వరకు ఇక్కడే పండుకో, నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు, అతని బంధువు ధర్మం జరిగిస్తాడు. ఒకవేళ అతను జరిగించకపోతే నేను జరిగిస్తానమ్మా. వాట్ ఏ వండర్ఫుల్ బ్యూటిఫుల్ వర్డ్స్! ఎంత అద్భుతమైన మాటలు! జీవితకాలం అంతా నీ కంఠములో శ్వాస ఉన్నంత వరకు బోయోజు పలికిన ఈ మాటలు నువ్వు పలకాలని ఆత్మ ప్రేరేపణ బట్టి నేను ఆశీర్వదిస్తున్నాను. అపవిత్రమైన ఒక్క మాట కూడా బోయోజు పలకలేదు. దేవుని మహాకృపను బట్టి బోయోజు రూతును చేసుకున్నాడు. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుడు వారికి ఓబేదునిచ్చాడు. ఓబేదు యెషయిని కన్నాడు. యెషయి దావీదును కన్నాడు. దావీదు నుంచి యేసు ప్రభు వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒక మోయాబీరాలు క్రీస్తు వంశావళిలో కనబడుతుంది. నయోమి రూతు ఇంట్లో దాదిగా పనిచేస్తుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నయోమి గురించి 1-2 విషయాలు మీకు గుర్తు చేయాలని తలంచుచున్నాను. నేను ముగించబోతున్నాను. నయోమి రూతుతో కూడా కలిసి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ప్రజలు ఈమె నయోమి కదా అని అంటూ ఉంటే, నయోమి అంటది, నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు. నేను సమృద్ధి కలిగిన దాన్నే వెళ్ళాను, కానీ యెహోవా నన్ను రిక్తుకురాలుగా తీసుకుని వచ్చాడు. సర్వశక్తుడు నన్ను బాధపరిచాడని బెత్లెహేము ప్రజలకు నయోమి సాక్ష్యం ఇస్తుంది. నయోమి కఠినరాలు, అందుకే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రభువుకి విరిగి నలిగిన హృదయం ఇష్టం. నీ హృదయం కఠినంగా ఉందా? కఠినమైన వాటిని ఎదుర్కొంటావు. అంతేకాదు, దేవుని గురించి కఠినమైన మాటలు నువ్వు పలుకుతావు. దేవునికి విరోధంగా సాక్ష్యం పలుకుతుందండి ఆమె. దేవునికి విరోధంగా నువ్వు ఎలాగ ప్రయాణించగలవు? నీ జీవితంలో ఎంత దూరం ప్రయాణించగలవు? సోదరి సోదరుడా, ఈ సభలు 2వ రోజు రాత్రి నువ్వు నయోమివా, రూతువా? కఠినరాలుగా వెళ్ళాలనుకుంటున్నావా? విరిగి నలిగిన హృదయంతో ఈ గ్రౌండ్ విడిచిపెట్టాలనుకుంటున్నావా? అన్యురాలైనటువంటి మోయాబీరాలైన రూతు ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని సంపాదించుకుంది. దేవుడు 10 తరముల వరకు కూడా మోయాబీల్ని ఇశ్రాయేల్ సర్వ సమాజంలో చేర్చకూడదని సెలవిచ్చాడు. కానీ రూతు యొక్క సమర్పణ, రూతు యొక్క విధేయత, రూతుకి దేవుని కొరకైన ఆశ ఆమె జీవితంలో దేవుని కొరకు శ్రేష్ఠురాలుగా మార్చివేసింది. ఈ రాత్రి మంచి నిర్ణయంతో
గ్రౌండ్ విడిచిపెడదాం. కోట్ల మందికి ఇంకా సువార్త అందలేదు ప్రియులారా. నేను తరచుగా బాధపడుతూ ఉంటాను. చెప్పిన వారికే ఇంకా సువార్త చెప్తున్నాను, చెప్పని వారికి ఇంకెప్పుడు దేవుని వాక్యం తీసుకుని వెళతాను నేను. ప్రియులారా, నీవు రూతు వలె బహుతరములకు ఆశీర్వాదకరంగా మారాలి. లేచి నిలబడండి. లేచి నిలబడి వారు మీ బైబిల్ చేతుల్లో పట్టుకోండి. కన్నులు మూసి ఆకాశం వైపు చేతులెత్తి ఈ చివరి క్షణాలు మనం ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా మీకు స్తోత్రం అని చెప్పండి. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన సందేశంకై మీకు వందనాలని చెప్పండి. ముఖాముఖిగా నీతో మాట్లాడాడు ఈ రాత్రి ప్రభువు. దేవుని స్వరం నీ అంతరంగంలో చచ్చి అది కీళ్లను మూలుగులను విభజించి నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉండగా ఆయన వాక్యానికి నువ్వు భయపడవా? పశ్చాత్తాపడవా? జ్ఞానం కలిగిన వ్యక్తి వలె, నయోమి వలె నువ్వు పారిపోదాం అనుకుంటున్నావా? కరువు నుంచి తప్పించుకుంది, మరణంలో చిక్కుకొని పోయింది. 3 మరణాలు ఆ కుటుంబంలో సంభవించినా పశ్చాత్తాపడలేదు, పరీక్షించుకోలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని పరీక్షించుకునే సమయం, ప్రార్థించుకునే సమయం. ప్రభువా, నా గర్వమే, నా అహమే నీ యొద్దకు రాకుండా చేసిందయ్యా. గర్వహృదయులు యెహోవా జ్ఞేయులన్న సంగతి ప్రభువా నేను మర్చిపోయానయ్యా. ఒక మోయాబీరాలు ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటే యూదురాలైన నయోమి నువ్విచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకుందయ్యా. ప్రభువా, తన పాపాన్ని దాచిన నయోమి వల్ల నేనున్నానయ్యా. మోయాబు దేశంలో స్థిరపడాలనుకున్నది. ఎంత ఘోరమైన తప్పిదం. ఆహారం దొరుకుతుందని వార్త ఎప్పుడైతే విన్నదో అప్పుడు బయలుదేరింది. కానీ పాపం చేశాను, నేను దేవుణ్ణి సమీపించాలి, దేవుని కలుసుకోవాలని నయోమి బయలుదేరలేదయ్యా. పశ్చాత్తాపంతో బెత్లెహేముకు రాలేదయ్యా. విరిగినలి హృదయంతో రాలేదయ్యా. ప్రభువా, కఠినరాలుగా బయలుదేరిందయ్యా. అందుకే కఠినమైన మాటలు బెత్లెహేము ప్రజలతో మాట్లాడుతుందయ్యా. తన కోడంట్లు ఇద్దరు వెనకెళ్ళిపోవుట కనుకై ప్లాన్ చేస్తూ ఉంది నాయన. ప్రజల్ని మీ దగ్గరకు నడిపించాలి, కానీ ప్రజల్ని మీ దగ్గరకు రాకుండా మేము చేయకూడదు. ప్రభువా, ఈ రాత్రి మీ పశ్చాత్తాప ఆత్మను మా మీదకి రానివ్వండి. నీ వాక్యమే మాతో ముఖాముఖిగా మాట్లాడింది నాయన అని ప్రభు సన్నిధిలో భారం కలిగి నోరు తెరిచి ప్రార్థన చేయి. దైవజనుడా, రూతుకున్న కాన్సిగ్రేషన్ నీకుందా? రూతు సమర్పణ నీకుందా? నీ జనమే నా జనమని చెప్తుంది రూతు. యూదుల్ని తన జనాంగంగా చేసుకుంటుంది రూతు. నీ జనాంగాన్ని ప్రభు బలిపెట్టి మేము పెట్టు, అప్పుడు ప్రభు జనాంగాన్ని నీ జనాంగంగా చేసుకోనగలవు. ఒక్కసారి కూడా జీవితంలో ఎక్కడ ఆగలేదు. దేవుడు ఎన్నడూ మాట్లాడకపోయినా అవిశ్వాసం ఆమె జీవితంలో లేదు. పరదేశీ, ఓడిపోయిన బ్రతుకు, నష్టపోయిన బ్రతుకు, కానీ ప్రజలకు ఆశీర్వాదాన్ని పంచింది. ఒక మోయాబీరాల జీవితాన్ని ఇంతమందికి పరిమళ వాసనగా ప్రభు చేస్తే నీ జీవితాన్ని చేయడా దైవజనుడా? యవనుడా, వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. ప్రభు నీకు ఇచ్చిన పొలంలో పరిగివేరు. స్థిరముగా రూతు పనివారి దగ్గర నిలకడగా ఎలాగున్నదో నీవు కూడా స్థిరచిత్తుడివై దైవ దర్శనం చొప్పున పనిచేయి. చెప్పిందంతా చేసే కృప ఉందంట రూతుకి. సొలొమోనుకి తెలిసిందల్లా చేసే కృప ఉంది. దేవుడు చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధమైన జీవితం సొలొమోను చేయలేదు. ఒక రూతు ఇటువంటి పరిశుద్ధమైన జీవితం చేస్తే, ఒక అన్యురాలకే ఇటువంటి కృప దొరికితే మనకి ఎటువంటి కృప ఉందో పరీక్షించుకుందామా?
మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆకాశం వైపు చేతులెత్తి ఎవరు కన్నీరు విడుస్తున్నారో, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడుతున్నారో, మిమ్మల్ని దేవుని చేతుల్లోకి అప్పగించబోతున్నాం. ఈ బొబ్బిలి మహాపట్నంలో ఇన్ని వేల మందిని ప్రభు ఎలాగ సమకూర్చాడు? ఇది ఆయన కృప. ఆయన ఆకర్షించాడు. ఇది దేవుని చిత్తం. ఎంతోమంది పరిశుద్ధులు ప్రయాసపడి కూటాలను ఏర్పాటు చేశారు. నయోమి తన పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించినట్లు నువ్వు ప్రయత్నించొద్దు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా రక్షకుడా, ఈ రాత్రి నయోమిని రూతును మా ముందుంచారయ్యా. దేవా, ఒక మోయాబీరాలు ఎంత గొప్ప సమర్పణతో మీ చేతుల్లోకి జీవితాన్ని అప్పగించుకొని జీవించిందో కళ్ళ కట్టినట్లుగా మీరు మా ముందుంచారు. 10 తరముల వరకు మోయాబీలు యెహోవా సర్వ సమాజంలో చేరకూడదు, కానీ ప్రభువా, ఈ మోయాబీరాలు క్రీస్తు వంశావళికి తేబడినదే. దేవా, మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఋతు గర్భం మూయబడింది, కానీ బెత్లెహేముకు వచ్చినప్పుడు తెరవబడింది నాయన. ప్రభువా, అదే సమస్యలు కలిగిన ఓర్ప తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన మిమ్మల్నే చూస్తూ ఋతు ముందుకు కొనసాగింది. నన్ను మమ్మల్ని మీరు అలాగే చేయండి. నాకు జన్మనిచ్చిన తల్లిని ఈమె నా తల్లిని చెప్పగలుగుతున్నాను, కానీ సంఘ బిడ్డలను తల్లిగా తండ్రిగా చూడలేకపోతున్నాను. ప్రభువా, వారే మా తల్లిదండ్రులు, వారు మీరు మాకిచ్చిన తల్లిదండ్రులు, వారు మీరు మాకిచ్చిన కుమార్తెలు కుమారులు, మా సహోదరులు. మీరు ఈ భూమి మీద సేవ చేసినప్పుడు ఎవరు దేవాన్ని చిత్తం చేస్తారో వారినే సహోదరి సహోదరులుగా మీరు చూచినారు. మాకు ఆ హృదయాన్ని ఇవ్వండి. మా భారతదేశం ఎండిపోయింది. ఎంతోమంది మిషనరీలు తమ కలిగిందంత ఖర్చు చేశారు. తమ బలాన్ని సమయాన్ని మీ కొరకు ఖర్చు పెట్టారు. ప్రభువా, మాకు ఆ సమర్పణ కనబడ్డం లేదు. ప్రభువా, ఎక్స్పెషల్లీ నాలో ఆ విధేయత కానీ, ఆ సమర్పణ కానీ, ఆ త్యాగం కానీ కనబడ్డం లేదయ్యా. దేవా, ఆత్మ సంబంధంగా నన్ను మీరు పైకి లేపండి. దేవా, ఆత్మల భారంతో మీరు నన్ను నింపండి. నా జీవితం అంతా కరిగిపోయే కొవ్వొత్తిగా మీరు మార్చండి. దేవా, ఆర్టిఫిషియల్గా ఉండే భక్తి నాకొద్దు. ఆత్మ సంబంధంగా ఒక లోతైన భక్తి జీవితం చేయటం నాకు నేర్పించయ్యా. విరిగి నలిగిన హృదయం ఇవ్వు. ఇర్మియా తల జలమయంగా ఎలాగుందో, కన్ను కన్నీళ్ళ ఊటగా ఎలాగుందో, కన్నీటి ప్రవక్తగా ఎలాగా పిలువబడ్డాడో నాకు కూడా మీరు అనుభవాన్ని అనుగ్రహించండి. రూతు విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత ఎక్కడ ఆగలేదు ప్రభువా. నీ కొరకు దినదినము ముందుకు సాగిపోయింది. మోయాబు దేశంలో ఆమె పరిగెరలేదు, కానీ బెత్లెహేముకు వచ్చిన తర్వాత పరిగెరుకుంటూ ఉంది ప్రభువా. నీ పనిలో ఆ తగ్గింపు నాకు అనుగ్రహించు దేవా. పాకిస్తాన్కి ఎప్పుడు నీ వాక్యం తీసుకొని వెళ్తాను, ఆఫ్ఘనిస్తాన్కి నీ వాక్యం ఎప్పుడు తీసుకుని వెళ్తాను ప్రభువా. కంఫర్ట్స్తో కూడిన పరిచర్య చేస్తున్నాను, కానీ శ్రమపడే పరిచర్య చేయటం లేదు ప్రభువా. ఎటువంటి మంచి సాక్ష్యాన్ని ఋతు సంపాదించుకుంది, ఎటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి బ్రతికింది. చివరి దినాల్లో మా అందరికీ మీరు ఆ కృప అనుగ్రహించింది. బోయోజు నా కుమారి అని సంబోధిస్తున్నాడు. తండ్రి మనసు కలిగి ఉన్నాడు ప్రభువా. దేవా, యోసేపుకు వచ్చిన శోధన కంటే బోయోజుకు వచ్చిన శోధన గొప్పది కదా. చీకట్లో ఎక్కువ గంటలు బోయోజు ఋతులు అక్కడ ఉన్నారు, కానీ అపరిశుద్ధత వారి మధ్య లేదు. మాకు కూడా మీరు ఆ కృపను అనుగ్రహించండి దేవా. క్రియల్లో మాత్రమే జయ జీవితం చేయటం కాదు, కానీ మేము తలంపుల్లో జయ జీవితం చేయవలసిన వారమై ఉన్నాం. మమ్మల్ని చూచిన వారు మాలో మిమ్మల్ని చూడాలి దేవా. దేవా, మా సంఘాల్లో 10,000 మంది ఉపదేశకులు ఉన్నారు, కానీ తండ్రులు లేరు ప్రభువా. మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క తండ్రిగా మీరు మార్చండి.
ఆత్మను మా మీదకు పోయండి ప్రభువా. ఈ దినాల్లో మాకు ఆత్మ కావాలి. ఇది వ్యభిచారతరం అంటున్నా ఆయన. మీరు అక్కడ బహు సమీపంగా ఉంది. పట్టణాల్లో చూసినా పాపమే, గ్రామాల్లో చూసినా పాపమే, ఎటు చూసినా పాపంతో దేశాలు నిండిపోతూ ఉన్నాయి ప్రభువా. సత్యం సంత వీధిలో పడిపోయింది అయ్యా. ప్రభువా, సంఘాలను ఈ దినాల్లో బ్రతికించండి. వాక్యం కొరకైన దాహంతో నింపండి. పరిశుద్ధత కొరకైన ఆకలి పెట్టండి ప్రభువా. ప్రభువా, తండ్రి మనసుతో ప్రజలు మీరు నింపివేయండి నాయన. ఎయిడ్స్ వ్యాధి లేని గ్రామం లేదు, ఎయిడ్స్ వ్యాధి లేని సంఘం లేదు ప్రభువా. కనికరించండి, కనికరించండి అయ్యా. ప్రార్థనాత్మతో మీరు నింపండి ప్రభువా. మీ సిలువను హత్తుకునే వారుగా ఈ రాత్రి మమ్మల్ని చేయండి. జై జీవితం చేయటంలో మాధుర్యం అనుభవించినట్లుగా మీరు కృపనివ్వండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ సహవాసాన్ని మీరు దీవించండి దేవా. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారికి పాపం చేసే మనసు లేకుండా చేయండి దేవా. పాపం చేసే మనసు లేకుండా చేయండి. మీ అభిషేకమలాగా రానివ్వండి. రిబాల ఖందారాబాల సందారాబాల రిబాల షదారా సదారాబాల కాలాబారి కాల. ఈ ప్రజల్ని చేతిలో వాడబడాలని ప్రార్థన చేయటం లేదు, కానీ ఈ ప్రజల్ని కొరకు తండ్రి మనసుతో పనిచేయాలని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తండ్రి మనసుతో జీవించాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ ప్రార్థనలకు మీరు నెరవేర్చండి ప్రభువా. ఆకాశం మీరు జవాబు ఇవ్వండి దేవా, జవాబు ఇవ్వండి. పరిశుద్ధతను ప్రజల్లో పోయండి. వ్యాధిగ్రస్తులందరినీ మీరు స్వస్థపరచండి. సమస్తమైన ఘనత కీర్తి మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని దీవెన, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మని యొక్క నేనే సహవాసం సదాకాలం మనందరికీ, ప్రత్యేకంగా ఈ రాత్రి ఋతు వలె జీవించాలని తీర్మానం చేసుకున్న బిడ్డలకు ఆయన ఆత్మ సదాకాలం తోడేయండి నడిపించును గాక, ఆమేన్. ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థించండి.